హలో ఆల్, ఈ వీడియోలో అబ్సెషన్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. నేను నైట్ అయితే చూసాను భయ్య, సెకండ్ షోకి అయితే వెళ్ళాను. బట్ నేను రూమ్కి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. ఐ థింక్ 12 ఎంత అయిపోయింది అనమాట. సో అందుకే రివ్యూ పెట్టలేదు. ఎర్లీ మార్నింగ్ పెడదామన్న ఖాళీ లేదు నాకు, అందుకే ఇప్పుడు పెడుతున్నా. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 48 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ సింపుల్గా చెప్పాలంటే, మెయిన్ లీడ్ అనే హీరో నిక్కీ అనే అమ్మాయిని పిచ్చిగా ప్రేమిస్తాడు భయ్య. బట్ తన నుంచి రెస్పాన్స్ అయితే ఏముండదు అనమాట. ఒకరోజు వన్ విష్ అని చెప్పేసి ఒక బార్ లాంటిది దొరుకుద్ది. దాంతో ఒక కోరిక అయితే కోరుకుంటుంది, తనని ఆ అమ్మాయి ఈ భూ ప్రపంచం మీద ఉన్న వాళ్ళందరికంటే కూడా ఎక్కువగా ప్రేమించాలని చెప్పేసి. దాని తర్వాత వీళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, మరి మనోడు లవ్ సక్సెస్ అయిందా లేక షెడ్కి వెళ్ళిందా, వీటి చుట్టూ నడుస్తుంది ఈ అబ్సెషన్ అనే మూవీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, మైండ్ దొబ్బేసింది అయ్యా, మామూలుగా లేదు సినిమా. నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ మరి చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ చాలా ఓపిక్గా చూడాలి, చాలా పేషెన్స్ కావాలి మీకు. ఎందుకంటే సెటప్ కి టైం తీసుకుంటారు, ఇట్స్ కామన్, ఏ మూవీ అయినా కామన్. బట్ ఇందులో సెటప్ కి తీసుకునే టైంలో వాళ్ళు ప్రజెంట్ చేసే డ్రామా, ఆ కన్వర్సేషన్స్ చాలా బోరింగ్ ఉంటాయి అనమాట. అక్కడ కొంచెం ఓపిక్గా చూసారంటే, దాని తర్వాత వచ్చే సీన్స్ మాత్రం లిటరల్లీ భయపడతాయి, మిమ్మల్ని ఖచ్చితంగా భయపడతాయి భయ్యా. ఎందుకంటే దానికి ఒకే ఒక్క రీజన్, మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ నిక్కీ. ఓడి అమ్మోయ్, మైండ్ పోయింది భయ్యా. He scares me more. ఆ ఎక్స్ప్రెషన్స్, ఆ కిల్లింగ్ లుక్స్, ఆమె చేసే ఆ వేషాలు, ఇవన్నీ కూడా భయపెడతాయి, లిటరల్లీ భయపెడతాయి. నేను సింపుల్ చెప్తా, ఫస్ట్ హాఫ్ లో ఆమెని చీకట్లో కొన్ని షార్ట్స్ వేస్తారు, దాని ఫేస్ కనిపించకుండా. అరే ఎందుకురా బాబు చీకట్లో వేస్తున్నారు, చూస్తుంటే భయం వేస్తుంది, నార్మల్ లైట్ అయ్యంటారా బాబు దాని ఫేస్ మీద అని అనుకున్నాం మేము, నేను నా ఫ్రెండ్. బట్ వన్స్ సెకండ్ హాఫ్ వచ్చాక, వద్దు, అది చీకట్లో ఉండడమే బెస్ట్, ఆ ఫేస్ చూపించొద్దు, చూస్తుంటేనే భయం వేస్తుంది దాన్ని అన్న స్టేజ్కి వచ్చేసాం భయ్యా. అంత ఘోరంగా ఉంటుంది. ఎక్కడ కూడా నాకైతే అసలు ఇంపాక్ట్ తగ్గలా. వెళ్ళే కొద్ది మూవీ ఇలా స్లో బార్ స్టార్ట్ అవుతుంది అనమాట, అలా 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 కొంచెంగా హైకి వెళ్ళిపోద్ది మూవీ. అండ్ ఎండ్ అవడం కూడా, క్లైమాక్స్ కూడా అంతే ఘోరంగా ఉంటుంది. మెయిన్ గా కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి, భయపెట్టి సీక్వెన్సెస్ తో కాకుండా కన్వర్జేషన్స్ లో భయపెట్టుద్ది మెయిన్ లీడ్ హీరోయిన్. పీక్ పర్ఫార్మెన్స్ భయ్యా, ఘోరమైన పర్ఫార్మెన్స్ అసలు. ఒక పార్టీ సంథింగ్ బాయ్స్ నైట్ అని చెప్పేసి ఒక సీక్వెన్స్ ఉంటుంది, అందులో ఒక కిస్సింగ్ సీన్ దగ్గర అండ్ అలాగే ఒక పెద్ద డైలాగ్ దగ్గర ఉంటది భయ్యా, లిటరల్లీ భలే వర్కౌట్ అయింది అసలు. నాకు అది భయపెట్టే సీక్వెన్స్ కాదు అది, బట్ చాలా స్ట్రాంగ్ సీక్వెన్స్ అనమాట. అది ప్రెజెంటేషన్ చాలా బాగా చేస్తారు. అండ్ కొన్ని వైడర్ షాట్స్ అండ్ కార్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, వన్ ఆఫ్ ది బెస్ట్ సీక్వెన్స్ అని చెప్తా. నిజంగా గోస్ట్ వచ్చి భయపెట్టినా నేను అంత భయపడను రయ్యా, ఆ కార్ సీక్వెన్స్ కి అంత భయపడ్డాను నేను. లిటరల్లీ ఒక ఎక్స్ప్రెషన్ పెట్టాను భయ్యా ఇలాగా, అది నా ఎక్స్ప్రెషన్ ఆ కార్ సీక్వెన్స్ అయ్యేంత వరకు అలాగే ఉంది, భయం వేస్తూనే ఉంది నాకు. ఇప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలుసు, అంటే అక్కడ ఇలా జరగబోతుందని మనకు ముందే తెలుస్తుంది, ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది, కానీ భయపెడతారు. అదే మ్యాజిక్. మూవీ అక్కడే నాకు బాగా వర్కౌట్ అయింది భయ్యా, నాకు అక్కడే నచ్చింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవీ ఏం జరుగుతుందో నీకు తెలుస్తుంది, ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది, క్లైమాక్స్ కి ఏమవుతుందో కూడా తెలుస్తుంది నీకు. అయినా సరే భయపెడతారు, ఎందుకంటే ఆమె పర్ఫార్మెన్స్ అలా ఉంటుంది, అక్కడ చూపించే సీక్వెన్సెస్ అలా ఉంటాయి. ఎప్పుడు ఏం చేస్తాదరా అన్న టెన్షన్ ఎక్కువ పెరిగిపోద్ది అనమాట మీకు. ఒక అడ్రినలిన్ రష్ ఉంటుంది కదా, ఆ టెన్షన్ ఇదంతా కూడా, సో అది క్రియేట్ అవుతుంది అనమాట. చివరికి లాస్ట్ కి లిటరల్లీ చచ్చిపోతే బెస్ట్ రా, మీరు ఎంత నరకం అనిపించడం కన్నా చచ్చిపోతే బెస్ట్, చచ్చిపోంటారా బాబు అన్న ఫీల్ అయితే వస్తుంది భయ్య, అంత ఘోరంగా చూపిస్తారు. వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్తారు రీసెంట్ గా చూసిన లవ్ స్టోరీస్ లో. అది కూడా ఒక అమ్మాయి ఎంత అబ్సెషన్ ఫీల్ అవుతే, ఎంతగా పిచ్చిగా ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఎంత ఘోరంగా ఉంటుందా అన్నదాన్ని హారర్ వేలో చాలా బాగా ప్రెజెంట్ చేశారు. నాకైతే ఎక్కడ నెగిటివ్స్ కూడా అనిపించలా, టెక్నికల్లీ విజువల్లీ కూడా చాలా బాగుంటుంది సీన్స్, కొన్ని బాగా ప్రెజెంట్ చేశారు. ఒకటే నెగిటివ్, చాలా పేషెన్స్ కావాలి, అదొక్కటే నెగిటివ్ భయ్యా. స్టార్టింగ్ సెటప్ కి ఫస్ట్ హాఫ్ లో తీసుకున్న టైం కి పేషెన్స్ గా ఓపిక్ గా చూస్తే సెట్, నో ప్రాబ్లం. ఇంకా ఖచ్చితంగా చూడండి, ఎవరైనా ఇంగ్లీష్ లో చూసి అలవాటు ఉంటే కనుక. సబ్ టైటిల్స్ అయితే ఉండవు. నేనైతే నెక్సెస్ మాల్కి వెళ్ళా, మరి నాకు సబ్ టైటిల్స్ వేయలేదు, నాకు అలవాటే కాబట్టి నేను చూసేసా. ఇఫ్ ఇన్ కేస్ సబ్ టైటిల్స్ అలవాటు నార్మల్ గా చూడలేమంటే చాలా డైలాగులు అయితే మిస్ అవుతారు. సో చూద్దాం అనుకుంటే ట్రై చేయండి, ఫ్యామిలీ వాచబుల్ కాదు, ఖచ్చితంగా ఇండివిజువల్ గా చూడండి, లేదంటే మీ లవర్స్ తో వెళ్ళండి. ఓకే, మీకు కనుక వీడియో వస్తే లైక్ చేయండి, మీరు కనుక మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్స్ కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బాయ్.